ఇవాళ మధ్యాహ్నం సెక్రటేరియట్లో స్పీడ్ పై సమీక్ష నిర్వహించనుంది రాష్ట్ర సర్కార్. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక మిషన్ అందుబాటులోకి తెస్తోంది ప్రభుత్వం. స్పీడ్ పేరుతో 19 ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేశారు. స్పీడ్ మిషన్ ఆధ్వర్యంలో పనుల్ని మరింత స్పీడ్ చేసేలా ప్లాన్ చేస్తోంది. ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, స్పీడ్ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఇవాళ మధ్యాహ్నం ఈ స్పీడ్కి సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ఈ స్పీడ్ అనేది సపరేట్గా ఇందులో మొత్తం 19 ప్రాజెక్టులను ఇందులో చేర్చారు. ఈ స్పీడ్ మిషన్తోని ఈ 19 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఆ పనులు, తర్వాత ఎక్కడెక్కడ ఇబ్బంది అయితే ఆ ఇబ్బందులకు సంబంధించి ఎట్లా రెక్టిఫై చేయొచ్చు, ఎట్లా ముందుకెళ్ళవచ్చు, సో ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈ సిచ్యువేషన్ ఎంతవరకు వచ్చింది, ఆ ఇన్ టైం మనం ఎప్పుడు డెడ్ లైన్ పెట్టుకున్నాము వీటన్నిటి కూడా పూర్తి చేయడానికి అవి ఇన్ టైంలో అవుతున్నాయా లేదా, ఒకవేళ కాకపోతే ఎందుకు ఆగాల్సి వచ్చింది, ఎక్కడ ఆగినాయి, ఇట్లా పూర్తి స్థాయిలో వీటన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా దృష్టి పెట్టి వాటికి ఎప్పటికప్పుడు వాటి అప్డేట్ను తెలుసుకునే విధంగా మొత్తం 19 ప్రాజెక్టులను ఈ స్పీడ్ సంబంధించిన దాంట్లో పెట్టారు. ఇందులో వాస్తవానికి స్పీడ్ అంటే స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ఈ మిషన్ పేరుతోని మొత్తం ఇందులో 19 ప్రాజెక్టులను ఈ దీంట్లో చేర్చారు. అయితే ఈ 19 ప్రాజెక్టులు ఏంటి అనేది, ఇందులో ఏవేవి ప్రయారిటీగా తీసుకున్నారనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇందులో మొత్తం 19 ప్రాజెక్టులకు గాను మొదటిది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించి ఒకటి ఉంది. తర్వాత శాటిలైట్ టౌన్ ప్లానింగ్ అభివృద్ధికి సంబంధించి, ఇక మెట్రో రైల్ విస్తరణకు సంబంధించి, తర్వాత జిహెచ్ఎంసి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి, తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి, తర్వాత రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాలకు సంబంధించి, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణము, తర్వాత మహిళా శక్తి పథకం సంబంధించి, ఇంకా జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణంకు సంబంధించి, ఇక రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ సంబంధించి ఇప్పటికే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ దిశగా దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా కొనసాగుతుంది. ఇక పైలట్ ప్రాజెక్టు కింద కూడా కొన్ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు కట్టడానికి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఇక వీటితో పాటు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధికి సంబంధించి, ఇక ఐటీఐలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లకు సంబంధించి, కొత్తగా ఉస్మానియా హాస్పిటల్ సంబంధించి అంటే ఇప్పటికే దీని మీద చాలా డిమాండ్ కూడా ఉంది, ఉస్మానియా హాస్పిటల్ నిర్మించాలని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కొత్తగా ఈ ఉస్మానియా హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పింది. ఇక దానికి సంబంధించి కూడా ఈ 19 ప్రాజెక్టులో ప్రయారిటీగా ఈ ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం కూడా పెట్టుకున్నారు. ఇక వీటితో పాటు 15 కొత్త నర్సింగ్, తర్వాత 28 పారామెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ఏదైతే ఈ 19 ప్రాజెక్టులు ఉన్నాయో ఈ 19 ప్రాజెక్టులో ఈ పారామెడికల్కి సంబంధించి, తర్వాత నర్సింగ్ కాలేజీకి సంబంధించి కూడా ప్రయారిటీగా పెట్టుకున్నారు. ఇక హెల్త్ టూరిజం ప్రమోషన్కి సంబంధించిన దాంట్లో కూడా ప్రయారిటీ పెట్టుకున్నారు. ఇక ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్కి సంబంధించి, ఇక ఈ దీంతో పాటు యాంటీ డ్రగ్స్ స్టార్టెక్కి సంబంధించి ఎట్లా ఉన్నాయి, ఏంటి వాటి అమలు తీరు ఎట్లా ఉంది, ఇట్లా ఓవరాల్గా మొత్తం ఈ ఏదైతే మనం ఇందాక స్పీడ్ అని చెప్పుకుంటున్నామో స్పీడ్ మిషన్ కింద 19 ప్రాజెక్టులను ఇందులో చేర్చారు. దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం ఈ 19 ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్టులకు రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని శాఖలతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తారో, ఈ సమీక్షలో అసలు ఏ ప్రాజెక్టు ఎట్లా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, అధికారులు చేయాల్సినటువంటి పని ఏంటి, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇంకా ఏ ప్రాజెక్టుది ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, ఎన్ని రోజుల్లో ఇవి పూర్తయ్యే అవకాశం ఉంటుంది, వాటికి అయ్యే ఖర్చు ఏంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రయారిటీలు ఏంటి, వాటిని ఎట్లా ముందుకు తీసుకెళ్లొచ్చు, అధికారులు ఏం చేయాలి, ఎలాంటి దృష్టి పెట్టాలి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రతి వారము ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరెవరైతే ఈ ప్రాజెక్టులో నిమగ్నమై ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారం ఆ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధికారి సమీక్ష చేసుకోవడం, ఎప్పటికప్పుడు ఆ పనులకు సంబంధించి ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఏం చేయాల్సి ఉన్నది, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా దాని మీద ప్రతి వారం సమీక్ష చేసుకోవడం, ఆ తర్వాత ప్రతి నెల కూడా వివిధ శాఖలతోని సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి ఆ 19 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు. సో ఇది ఈ స్పీడ్కు సంబంధించినటువంటి మిషన్కు ఉన్నటువంటి ప్రయారిటీ. దీంతో పాటు ఇక ఆన్లైన్ విధానం కూడా, ఆన్లైన్లో ఒక పోర్టల్ కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
ఈ 19 ప్రాజెక్టులకు సంబంధించి అంటే వివిధ శాఖలతో సమీక్షలు చేయడమే కాదు, ఇక ఆన్లైన్ విధానంలో కూడా ఎప్పటికప్పుడు ఏ ప్రాజెక్టుకు సంబంధించి ఎంతవరకు వచ్చాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఒక ఆన్లైన్ పోర్టల్ను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో ఈ ఆన్లైన్ పోర్టల్తో పాటు ఇక అధికారులు పాటించాల్సినటువంటి విధి విధానాలు, ఈ 19 ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రయారిటీ ఇస్తుంది, ఎట్లా ముందుకెళ్ళబోతుంది, ఇట్లా ఓవరాల్గా ఇవాళ ఏదైతే ఈ అధికారులతో సమీక్ష ఉందో ఈ అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది చంద్రిక.